ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? క్షేమంగా ఉన్నారా? సురక్షితంగా ఉన్నారా? లేదా బాధలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? ఒక అద్భుతం కోసం వెయిట్ చేస్తున్నారా? దేవుడు ప్రతిరోజు అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నా, నువ్వు కన్నీరు గారుస్తున్నా, నువ్వు సంతోషంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు చూస్తున్నాడు అని గుర్తుంచుకో. దేవుడు ఈరోజు ఆయన మాటలతో నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. మనం బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథము 115వ కీర్తన 12వ వచనాన్ని చూద్దాం. సామ్స్ చాప్టర్ 115 వర్స్ 12. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని మీరు నమ్మకంతో ఉండాలి. చాలాసార్లు నేను కూడా కొన్ని ప్రాంతాలకు ప్రేయర్స్ నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళకి ప్రార్థన కూడా చేస్తాను. దాని తర్వాత ఎప్పుడైనా వాళ్ళు మొబైల్లో కాల్ చేసినప్పుడు సడన్గా నాకు గుర్తు రాదు. మనుషులం కదా, ఎప్పుడో ఒకసారి మనం మర్చిపోతూనే ఉంటాం. అలా దేవుడు మర్చిపోడండి. హల్లెలూయా. దేవుడు నిన్ను మర్చిపోడు. వాళ్ళు నన్ను జ్ఞాపకం చేస్తారు, పలానా రోజు కలిసామండి, పలానా ప్రాబ్లం మీకు చెప్పాం అని నాకు జ్ఞాపకం చేసినప్పుడు అవునా అని చెప్పి నేను అప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటాను. కానీ దేవునికి అట్లా జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు బహుశా నువ్వు కూడా మర్చిపోబడ్డావేమో. నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి నిన్ను మర్చిపోయారేమో. ఎవరు నువ్వు అన్నట్టు తెలియనట్టు చూస్తున్నారేమో నీకు వెళ్ళి. లేదా నువ్వు బాగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎంతోమంది నీ చుట్టూ ఉన్నారు కదా, కానీ ఈరోజు నీ స్థితి మొత్తం పోయేసరికి ఒక్కరు కూడా నీ ప్రక్కన లేరేమో, మర్చిపోయారేమో. ఒకవేళ ఎక్కడో ఫంక్షన్లోనో ఎక్కడైనా ప్రార్థన కూటముల్లోనో కలిసినప్పుడు కూడా ఎవరో తెలియనట్టు నిన్ను చూస్తున్నారేమో, నీకు బాధ అయిపోతుందేమో. ఈరోజు మనుషులంతే మర్చిపోతూ ఉంటారు, సహాయాన్ని గుర్తుపెట్టుకోరు. నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోయి నిన్నే దూషిస్తారు. నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోయి నిన్నే శపిస్తారు. నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోయి నిన్నే మోసం చేస్తారు కదా. ఈరోజు చాలామంది అలాంటి మోసాలకు గురవుతున్నారు. కనీసం ఆ రోజున నన్ను ఆదుకున్నది, సమస్యల్లో ఉంటే కొంచెం ధనం ఇచ్చి నాకు హెల్ప్ చేసింది, ఆ సమస్యల్లో ఉన్నప్పుడు నా భర్త నన్ను వెలివేసినప్పుడు, నాకు ఏ స్థితి లేనప్పుడు, గృహం లేనప్పుడు నాకు ఆదరణ కలగజేశారు, ఒక పూట అన్నం పెట్టారు, ఇవన్నీ కూడా మర్చిపోతారు. మర్చిపోయే వాళ్ళని ఏమంటారండి? కృతజ్ఞత లేనివారు అంటారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు నిన్ను మర్చిపోడు. హల్లెలూయా. దేవుడు నిన్ను మర్చిపోలేదు కూడా. దేవుడు నీ పాపాలను, నువ్వు చేసిన దోషాలను మర్చిపోయారు, కానీ నిన్ను మర్చిపోలే. దేవుడు ఏం చేస్తాడట? నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఈరోజు. ఆయన నన్ను మర్చిపోలేదు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు అని అనండి. ఆయన నిన్ను మర్చిపోలే, నువ్వు చేసిన ప్రార్థనలు మర్చిపోలే, నీ మొదటి స్థితిని ఆయన మర్చిపోలే. నువ్వు మొరపెట్టిన ప్రతి మొరను ఆయన వింటున్నాడు, జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాడు. మన మొబైల్స్లో కొంతమందిని కలిసినప్పుడు ఫొటోస్ చూపిస్తూ ఉంటాం కదా, ఇదిగో చూడండి మన ఇద్దరం కలిసి ఫోటో దిగాం కదా, గుర్తున్నామా అన్నట్లు జ్ఞాపకంగా ఉంచుకుంటాం. దేవుడు ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడంట. హల్లెలూయా. దేవుడు మనల్ని మర్చిపోకుండా తన కన్నుల ఎదుటనే మనల్ని ఎంచుకున్నాడు. ప్రభు మర్చిపోయే దేవుడు కాదు. ఈరోజు అందరు మర్చిపోయారేమో. నీ సొంత వాళ్ళు, నీ అన్నదమ్ముళ్ళు, నువ్వు ప్రేమించిన వాళ్ళు, నీ తల్లిదండ్రులు, లేదా నువ్వు ప్రాణంగా పెంచుకున్న కుమారుడో కుమార్తె నిన్ను మర్చిపోయి నిన్ను వదిలేశారేమో. అందరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కుమారుడా, భయపడకు, దిగులు చెందకు. నీ దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను మర్చిపోకుండా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. మర్చిపోని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. గుర్తుంచుకొని ఏం చేస్తాడండి దేవుడు అనుకుంటున్నారేమో. గుర్తుంచుకుని ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి. ఎవరైతే నిన్ను మర్చిపోయారో, ఎవరైతే నీకు ఏది లేదని నిన్ను నీచంగానో ఎలా చూస్తున్నారేమో, వాళ్ళ ఎదుట నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు ఈరోజు
ఈ మాట ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఈ మాటను స్వీకరించండి, వాక్యాన్ని స్వీకరించండి. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన ఆయన వందనాలు. బిడ్డలను తండ్రి మరచిపోని దేవుడు అని, విడిచిపెట్టని దేవుడు అని, ఆశీర్వదించే దేవుడు అని మాట్లాడారు తండ్రి. స్తోత్రాలు. ఆయన ప్రార్థిస్తున్నాం. బిడ్డలు తండ్రి ఎవరి ద్వారా అయితే మర్చిపోబడ్డారో, ఎవరైతే వారిని అయా చీప్గా చూస్తున్నారో, నీచంగా చూస్తున్నారో, అసలు మీరు ఎవరో తెలియదు అన్నట్లు చూస్తున్నారో, వారి ఎదుటే తండ్రి బిడ్డలను తండ్రి అద్భుతంగా మార్చండి. ఆశీర్వాదాలు కుమ్మరించండి. మంచి ఆరోగ్యంతో, మంచి బలంతో నింపండి. వారు చేస్తున్న పనులను ఆశీర్వదించండి. కుటుంబాలను కట్టండి తండ్రి. ప్రభువా, ఈ రోజున బిడ్డలు ప్రయాణాలను, పనులను కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రతి విషయంలో మీరే తోడై ఉండమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.